जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंदर की जय गणेश అండ్ సారీ నేను లైవ్ పెట్టట్లే ఏమనుకోవద్దు దాని గురించి. ఇంకా నేను చెప్పిన ఫస్టే రోజు లైవ్ పెడతా అని పెట్టకుండా ఉంటా, అందుకే నేను ఫస్ట్ ఏం ఇన్ఫామ్ చెయ్యను అని, అందుకే ఏమైతే ఇన్ఫామ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు కూడా లైవ్ పెట్టను, జస్ట్ ఒక లాంగ్ వీడియో తీస్తా. ఇంకా నిన్న మొన్న కూడా నేను పెట్టలేదని చెప్పేసి లైవ్ పెట్టమన్నారు, కాకపోతే వీడియోనే తీస్తున్నా. సో దానికి మీరు ఏమనుకోవద్దు, కాకపోతే తీసే టైంలో తీస్తాను. నేను ఫ్రీ ఉన్నప్పుడు, కంఫర్టబుల్ ఉన్నప్పుడు, ఏ వర్క్ లేనప్పుడు నేను లైవ్ పెడతా, అప్పుడు మీరు రండి ఓకేనా. పర్మిషన్ తీసుకొని లైవ్ పెడతా ఓకే. అండ్ అప్డేట్స్ ఇవ్వడానికే కదా నేను వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఏం వర్క్ చేస్తున్నారు, ఏమేం చేసినారు అనేది అప్డేట్ అయితే ఇస్తా చూడండి. గణేష్ దగ్గర వచ్చేస్తే గణేశుడి పైన ఫేస్ దగ్గర పాముల దగ్గర మట్టి వర్క్ అయిపోయింది. కొంచెం ఎండితే ఇంకా ఏమంటారు ఒక షేప్ వచ్చేటట్టు చేస్తారు కదా, సెకండ్ స్టేజ్ ఆ వర్క్ చేస్తారు. అండ్ కిరీటం ఉంటుంది కదా, కిరీటం దగ్గర లైక్ ఒక సింబల్ అయితే వేసినారు అనమాట, కిరీటం సింబల్ అయితే వచ్చేసింది. అండ్ అన్ని చేతులకి కూడా వెపన్స్ అయితే పెట్టేసినారు. అండ్ మన ఏమంటారు ఆశీర్వదించే చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి పైన కూడా డిజైన్ వర్క్ అయితే చేసేసినారు, అది కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇంకా కింద అంతా నేను ఆల్రెడీ మీకు చెప్పిందే, బొజ్జకాడ నిన్న వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్లీ కూడా గణేషుని బొజ్జ దగ్గరనే వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ అట్లనే కొంచెం హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ నడుస్తూనే ఉంది. హ్యాండ్స్ దగ్గర బొజ్జ దగ్గర వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్గా చెప్పాలంటే. అండ్ అది మన తమిళనాడు నుంచి వచ్చిన మెంబర్స్ అంతా చేస్తున్నారు, చెన్నై టీం మెంబర్స్. మన ఒడిశా టీం మెంబర్స్ వచ్చేసి మన శివపార్వతుల కళ్యాణ మండపం దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు వచ్చేసి లైక్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళు చేసే వర్క్ ఏంటిదో కూడా నేను చూపిస్తా. ఇప్పుడైతే ఇక్కడ దూరం నుంచి ఫస్ట్ వ్యూ చూపి అని అంటారు కదా, అందుకనే దూరం నుంచి వ్యూ చూపించడానికి అయితే వచ్చింది అనమాట. నేను లైవ్ పెట్టినా కూడా దూరం నుంచే చూపి అని అంటారు, సో అట్లా అని దూరం నుంచి చూపిస్తున్నా. దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడ ఏం వర్క్ జరిగింది, ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చెప్తా ఓకేనా. సో ఇక్కడ మీకు ఇసుక కనిపిస్తుంది కదా, ఇసుక అనేది ఇంతకుముందు ఇక్కడ పెద్ద కుప్పలాగా పెట్టిన ఉండే కదా, సో అదంతా విడదీసి మొత్తం ఎండబెట్టినారనమాట. ఎండబెట్టిన తర్వాత సన్న పౌడర్ వస్తుంది కదా, సన్నగా చేశారు. అది చేసిన తర్వాత మొన్న మీరు జోగరావు సార్ మాట్లాడింది విన్నారు కదా, సో ఫైనల్ స్టేజ్లో ఆ ఇసుక వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో దానికోసమే మట్టి మిక్స్ చేయడము అది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మట్టి మిక్స్ చేసి ఉంది కదా, దాంట్లోనే కొబ్బరి పీస్ అనేది మొత్తం యాడ్ చేస్తున్నారు చూడండి. అండ్ కొబ్బరి పీస్ని కూడా చాలా అంటే చాలా విడదీస్తున్నారు, మొత్తం ఒకటేలాగా కాకుండా చాలా విడదీస్తారు. అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే అందులో కలిపిర్రు, ఒకటే ఐటమ్ అని ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ మెటీరియల్స్ అయితే కలిపిర్రు అనమాట. ఇవన్నీ కూడా మీరు ఆ రోజు విన్నారు సార్ చెప్పంగా, ఇంకా నేను మళ్ళీ క్లియర్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ మన శ్రీనివాస మండపం దగ్గర చూసుకుంటే 3 విగ్రహాలు ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి శ్రీనివాసుడు, అట్లనే మిడిల్లో ఉన్నది సముద్రుడు, పక్కన ఉన్నది లక్ష్మీదేవి. సో వాటి విగ్రహాలు ఫైనల్ స్టేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. మేబీ ఇంకొక రౌండ్ ఉంటుందేమో, బట్ చూడడానికి అయితే అన్ని షేప్స్ అయితే వచ్చినాయి. క్లాత్ గురించి కూడా నేను ఆ రోజు మీకు చూపించిన క్లాత్ పెట్టడము. అండ్ అట్లనే ఆర్నమెంట్స్ పెట్టాలి, మేబీ ఇంకొక సెట్ అది ఒకటి మిగిలిపోయింది అనుకుంటా. కింద వచ్చేసి మొత్తం అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట, శారీ పంచ అన్నీ. ఇంకా ఆర్నమెంట్స్ పెడితే ఇంకా కిరాక్ కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఆర్నమెంట్స్ పెట్టినాక ఎట్లా కనిపిస్తుంది అనేది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ వర్క్ వచ్చేసి ఇగో నేను ఆ రోజు మీకు చెప్పిన చూడండి, దర్బార్ అని, దర్బార్కి సైడ్ డిజైన్ అన్నా కదా, ఆ సైడ్ డిజైన్ అయితే వెల్డింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. సో వాటికి మట్టి వర్క్ అయితే చేస్తున్నారు అనమాట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఆ పైన చేస్తున్నారు చూడండి ప్రజెంట్గా, సైడ్కి అంతా కూడా చేసి అట్లనే ఇంకో ఈ సైడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మట్టి వర్క్ అంతా కూడా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళే చేశారు ఓకే. ఇది మన శ్రీనివాస కళ్యాణం దగ్గర ఉన్న వర్క్ అప్డేట్. అండ్ మట్టి మిక్స్ చేసే ప్రాసెస్ మన ఒడిశా టీం మెంబర్స్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మట్టిని మిక్స్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేస్తారని చెప్పిన కదా, సో ఆడ మిక్సింగ్ ప్రాసెస్ అయితే ఆడ అలాగే జరుగుతుంది.
విడదీయడం అని చెప్పిన కదా, విడదీయడం కూడా కొంతమంది చేస్తున్నారు. ఇంకా ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంచెం వర్క్ అయితే చేసిర్రు. ఇది వచ్చేసి అయోధ్య రాముడు అని చెప్తారు కదా, బాలరాముడు అని చెప్పేసి అదే అనమాట. కింద బేస్ దగ్గర అయితే ఒక కోటింగ్ అయితే వేసేసినారు, నిన్ననే వేసారు. అది నేను లాంగ్ వీడియోలు మీకు చెప్పలే కాబట్టి మళ్ళీ చెప్తున్నా అనమాట. వీడికే 5 minutes అయింది, నేను 2 minutes తీద్దాం అనుకున్నా. బట్ ఓకే, వర్క్ అయితే మీకు అప్డేట్ చేయాలి అనుకున్నా, ఎంత నిమిషం అనేది పక్కన పెట్టేస్తే. ఇంకా రాహుకేతువు ఆల్రెడీ మీకు చూపించిన నేను. ఒక షేప్ వచ్చే వరకు అయితే వీళ్ళు వర్క్ చేసినారు. మళ్ళీ అది ఎండిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ ఇస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాము. ప్రజెంట్ వర్క్ జరిగే ప్లేస్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం దగ్గర అనమాట. అక్కడ వర్క్ మొత్తం మట్టి వర్క్ అండ్ షేప్స్ వచ్చేటట్టుగా చేశారు కదా, అదే అనమాట. అండ్ మా కార్పెంటర్స్ అన్న వాళ్ళు కూడా సైడ్ నుంచి మట్టి పెట్టుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక చూడండి, మీకే కనిపిస్తుంది సైడ్ నుంచి మట్టి వర్క్ పెడుతున్నారు. పైన కనిపించేది కూడా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళే అనమాట. సో ఇగో ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మట్టి వర్క్ అయితే చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న అప్డేట్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకా 2 daysలో ఇక్కడ కూడా వర్క్ అయిపోతుంది. మన ఏమంటారు, శ్రీనివాస కళ్యాణం దగ్గర 2 days పట్టింది కదా, సో ఇక్కడ కూడా 2 daysలో మట్టి వర్క్ అయితే అయిపోతుంది. సో పైన ఉన్న అన్నకి ఈ అన్న అందిస్తున్నాడు చూడండి, క్లాత్కి మొత్తం జూట్ బ్యాగ్ అనుకుంటుంది, జూట్ బ్యాగ్కి మట్టి అంటించి పైకి తీసుకెళ్తున్నారు. సో అదే అన్నమాట, పైకి తీసుకెళ్తే ఇంకా వాళ్ళు పెట్టేస్తారు. అది ఫస్ట్ స్టేజ్, మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ ఎట్లా చేసిరు అనేది మీకు ఐడియా ఉంది. అండ్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మళ్ళీ చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే. మీకు ఇంకొక మంచి అప్డేట్ ఇవ్వాలి ఏంటంటే, మనము ఖైరతాబాద్ గణేష్ దగ్గర డొనేట్ చేసిన వాళ్ళకి ఖైరతాబాద్ గణేష్ స్టిక్కర్ అండ్ అట్లనే పాకెట్ క్యాలెండర్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో అవి ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఇవాళ వచ్చినాయి, ఇవాళ కనిపిస్తున్నాయి అవి. సో అవి కూడా ఒకసారి మీకు చూపిస్తా, ఎట్లుంటుంది స్టిక్కర్ పాకెట్ క్యాలెండర్ ఎట్లుంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తా. ఇక్కడ కనిపించే అప్డేట్ అయితే ఇదే. ఓకే, సో ఇక పైన దర్బార్ డిజైన్ అని చెప్పినాయి కదా, ఆ డిజైన్ వర్క్కే మట్టి వర్క్ చేస్తారనమాట. స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ అది. ఓకే, ఇంకా మన జోగారావు సార్ అయితే స్వామివారి ఫేస్ చేస్తున్నారు. ఇంకా మీకు స్టిక్కర్ చూపిస్తా అన్నా కదా, స్టిక్కర్ చూపిస్తా. అప్డేట్ అంటే గిదే అబ్బాయి, ఇంకా గీడున్న అప్డేట్ మొత్తం ఇదే. దర్బార్ డిజైన్ అని చెప్పిన కదా, అక్కడ వర్క్ అండ్ శివ పార్వతుల దగ్గర జరిగే వర్క్ ఉందన్నమాట అప్డేట్ అంటే. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. అందరికీ జై గణేష. అండ్ అందరికీ బై బై, అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ సారీ, ఇంకా లైవ్ అయితే పెట్టాను, చెప్పిన పెట్టే టైంలో పెడతా, కరెక్ట్గా నేను టైం అయితే చెప్పలేను, సో దానికి సారీ. అండ్ బాయ్ బాయ్, అందరికీ జై గణేష. నాతో పాటు మీరు కూడా చెప్పండి, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అట్లనే 70 years సెలబ్రేషన్స్ మీకు తెలుసు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై.